పోలీసుల ఆంక్షల మధ్య ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బాల్కొండ నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. భీంగల్లో 100 పడకల ఆసుపత్రి, బస్సు డిపో, సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలగడం కోసమే ఈ దీక్ష చేస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఎక్కడికక్కడే అరెస్టులు చేశారు. దీంతో వేల్పూర్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన ఇంటి వద్దనే దీక్షను సాగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. బాల్కొండ నియోజకవర్గంలో పెండింగ్ ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈరోజు దీక్షకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతకు భంగం కలుగుతుందని చెప్పేసి వారు అడ్డుకోవడం జరిగింది. దీంతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన ఇంటి వద్దనే దీక్షను ప్రారంభించారు. అయితే బయటకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు కూడా అడ్డుకున్నారు. ప్రధానంగా చూస్తే 100 పడకల ఆసుపత్రి, వెజ్ నాన్ వెజ్ మార్కెట్, బస్ డిపో, సీసీ రోడ్లు తదితర వాటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. అయితే అతను దీక్షను భగ్నం చేసేందుకు భారీగా కూడా పోలీసులు కూడా మోహరించారు. ప్రస్తుతం మనం చూడవచ్చు విజువల్స్ అయితే ఎమ్మెల్యే తన ఇంటి వద్దనే కఠోర నిరాహార దీక్షను చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ దీక్షను చేయనున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా మీరు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయనున్నారు? భీమ్గల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం మంజూరు చేసి 70% పూర్తి చేసినటువంటి 100 పడకల ఆసుపత్రి కావచ్చు, మార్కెట్ కావచ్చు, ఇప్పటికీ ఆ 30% పనులు పూర్తి చేయడానికి గత 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు. మేము ఎన్నోసార్లు అసెంబ్లీలో పోరాటం చేసినాం, ఎన్నోసార్లు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం, విజ్ఞప్తి చేసినాం, రిక్వెస్ట్ చేసినాం. అయినా సరే 2.5 సంవత్సరాలుగా మిగిలిపోయిన పనులు పూర్తి చేయట్లేదు. అట్లాగే భీమ్గల్ బస్ డిపోని మేము తెరిపించినటువంటి బస్ డిపోని ఈ ప్రభుత్వం మూసేసింది. దాన్ని కూడా తెరవాలని చెప్పినాం, చాలాసార్లు చెప్పినాం. అట్లనే నేను మంజూరు చేసినటువంటి మేమున్నప్పుడు మంజూరు చేసినటువంటి 12 కోట్ల రూపాయల సీసీ రోడ్లు ఇప్పుడు 30 నెలలుగా అవి పూర్తి చేయట్లేదు. మున్సిపల్ ఎన్నికలప్పుడు సీతక్క గారితో కొబ్బరికాయలు కొట్టించి కంకర పోసి వదిలేసారు. డాంబర్ పడుతలేదు ఇంకా వీటి మీద. అట్లనే మున్సిపల్ ఎన్నికనప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చి 3 నెలల్లో నేను ఆసుపత్రి ఓపెన్ చేస్తా, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపియండి అని చెప్పిండు. భీమ్గల్ ప్రజలు మహేష్ కుమార్ గౌడ్ గారిని నమ్మి మరి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ని గెలిపించారు. 3 నెలలు పోయింది. 4 నెలలు పూర్తయిన సందర్భంగా నేను మళ్ళీ భీమ్గల్కి పోయి ఆసుపత్రి పనులు చూసి, మార్కెట్ పనులు చూసి మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పిన, అయ్యా మీరు 3 నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు, ఇప్పుడు 4 నెలలు అయిపోయింది, ఇంకో నెల మీకు జూలై 14 దాకా మీకు టైం ఇస్తున్నా, ఇంకో నెల టైం ఇస్తున్నా, అప్పటిలోపటి పూర్తి చేయండి అన్న. నిన్న జూలై 14 అయిపోయింది. నిన్నటి మట్టుకు కూడా జూన్ 14 నేను చెప్పిన నెల టైం ఇస్తున్నాను. జూలై 14 మట్టుకు ఈ నెలలో ఒక్కటంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు. నా ఆసుపత్రికి ఇవ్వలేదు, మార్కెట్కి ఇవ్వలేదు, సీసీ రోడ్లకి ఇవ్వలేదు, దేనికి ఇవ్వలేదు. అంటే ఇంత లాపర్వా, వారు చెప్పిన మాట నిలబెట్టుకోవటానికి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇంత లాపర్వా చేస్తూ ఉన్నారు భీమ్గల్ ప్రజల్ని. అందుకోసమే నేను నిరాహార దీక్షకు నేను అనౌన్స్ చేసినాను. అంటే ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలి, మహేష్ కుమార్ గౌడ్కి మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. ఆయన మాట ఇచ్చిన సంగతి, ఆయన మర్చిపోయిన సంగతిని ఒక గుర్తు చేయాలనే ఉద్దేశంతో నిరాహార దీక్షకు నేను పెడితే ఇవాళ భీమ్గల్లో నా నిరాహార దీక్ష టెంటుని, స్టేజ్ని పోలీసు వాళ్ళు మొత్తం తీసేసినారు. భీమ్గల్లో మా కార్యకర్తలు కట్టినటువంటి ఫ్లెక్సీలు తీసేసినారు. అట్లనే నియోజకవర్గంలో ప్రతి దగ్గర, ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు తీసుకొని పోలీస్ స్టేషన్లలో పెట్టేసినారు. నా ఇంటికి కూడా పొద్దున్నే పోలీసులు వచ్చి నా సొంత ఊరిలో మొత్తం పోలీసులో పహారా కాచి నన్ను ఎక్కడికి వెళ్ళనీయకుండా చేసినారు. అందుకే నేను నా దీక్ష భగ్నం చేద్దాం, నన్ను ఎక్కడికి వెళ్ళనీయకపోతే, భీమ్గల్కి వెళ్ళనీయకపోతే దీక్ష జరగదని అనుకుంటున్నది ప్రభుత్వం. కానీ నేను ఇక్కడే నా ఇంట్లోనే దీక్ష మొదలుపెట్టిన. ఇక 10 గంటలు కూర్చున్నాను, 5 గంటల దాకా కూడా నేను దీక్ష కంటిన్యూ చేస్తాను. నా దీక్షను భగ్నం చేయలేరు, నా సంకల్పాన్ని ఎవరు కూడా భగ్నం చేయలేరు, మా కార్యకర్తల సంకల్పాన్ని ఎవరు కూడా భగ్నం చేయలేరు. నాతో పాటు భీమ్గల్ కౌన్సిలర్లు, భీమ్గల్ నాయకులు కూడా ఈ దీక్షలో కూర్చున్నారు. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేదాకా, ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేదాకా ఆ ఆసుపత్రి పనులు, మార్కెట్ పనులు, సీసీ రోడ్ల పనులు, భీమ్గల్ బస్ డిపో పని పూర్తయ్యేదాకా మేము ఏదో ఒక రూపంలో మా నిరసనలు, మా పోరాటాలు చేస్తూనే ఉంటాం. 100 పడకల ఆసుపత్రి నిధులు కేటాయించాలని, బస్ డిపోను వెంటనే నిర్మించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ఇంతవరకు కూడా భీమ్గల్కు ఇలాంటి నిధులు కేటాయించలేదు కాబట్టి తాము నిరాహార దీక్ష చేస్తున్నామని అంటున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు దొరకపోతే మటుకు రాబోయే రోజుల్లో
మరిన్ని నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేస్తామని అంటున్నారు. అయితే ప్రస్తుతం అయితే ప్రశాంత్ రెడ్డి మటుకు నిరాహార దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగుతుందని, అయితే పోలీసులు మటుకు తన దీక్షను భగ్నం చేసేందుకు పూర్తి స్థాయిలో తన టెంట్ను తొలగించడం జరిగింది. దానికోసమే తన ఇంటి వద్దనే నిరాహార దీక్షను చేస్తున్నామని కూడా అంటున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.